ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది, దాని మూలంగా ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి విషయం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ముందుగా అసలు గోచారం ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మీనరాశిలో శని, వృషభంలో స్వక్షేత్రంలో శుక్రుడు, మిథునంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఆ యొక్క శుక్రుడు 26వ తేదీ వరకు అక్కడ ఉంటాడు. 27వ తేదీ నుంచి గురువుతో శుక్రుడు కలుస్తాడు. అదేవిధంగా మనకి కర్కాటకంలో బుధుడు ఉన్నాడు. మరియు అదేవిధంగా సింహరాశిలో కుజుడు కేతువు యొక్క సంచారం జరుగుతుంది. కుంభంలో రాహు. ఇక చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒక్కో రాశి మారుతూ ఉంటాడు. అయితే ఈ యొక్క విషయాల వల్ల అంటే ఈ గ్రహస్థితి వలన ఎటువంటి స్థితిగతులు ఉంటాయి, అలాగే ఏ పరిహార మార్గం చేసుకోవడం ద్వారా దాని నుంచి బయటపడతాం అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క లగ్నరీత్యా తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. లగ్నంలో శుక్రుడు ఉండడం చాలా మటుకు పీస్ ఆఫ్ మైండ్, అమ్మయ్య కొంత ప్రశాంతంగా ఉన్నాను అనేటువంటి భావన కలిగిస్తుంది. దీంతోపాటు మీకు ధనస్థానంలో గురువు ఉన్నాడు, మరియు అదేవిధంగా లాభంలో శని. ఈ యొక్క గ్రహస్థితి గతంతో పోల్చుకుంటే చాలా మటుకు మీకు రిలీఫ్ ఇస్తుంది, ఇవ్వదని కాదు. కానీ ఇక్కడ మనం మిగతా గ్రహాలను కూడా పరిశీలన చేసుకున్నట్లయితే వ్యాపార రీత్యా కొన్ని ప్రయాణాలు, అదేవిధంగా బుధుడు విద్యకి కారకుడైనటువంటి బుధుడు 3లో ఉన్నందుకు, విద్యాకారక స్థానంలో కుజుడు కేతువు 2 గ్రహాలు ఉన్నందుకు విద్యా విషయంలో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటువంటి అంశాలలో, తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి అంశాల్లో, ఏదైనా ఒక కోర్స్ చేసేటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 4వ స్థానంలో కుజకేతువులు ఉన్నారు. అది ప్రధానంగా జాగ్రత్త పడవలసిన అంశం. అయితే ఇందులో ఏదైనా సెక్యూరిటీ సర్వీసెస్, మార్షల్ ఆర్ట్స్, లేకపోతే ఎస్ఐకి సంబంధించిన కోర్సెస్, సెక్యూరిటీ రిలేటెడ్ కోర్సెస్ కొన్ని ఉంటాయి, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినవి. ఇట్లాంటి కోర్సెస్కి మళ్ళీ పర్లేదు, ఎందుకంటే కుజుడు ఐపీఎస్కి, అదేవిధంగా మనకి పవర్ రిలేటెడ్, సెక్యూరిటీ రిలేటెడ్ అండ్ ఇట్లాంటి వాటికి కారకుడు. కాబట్టి సాఫ్ట్వేర్ సెక్యూరిటీ స్కిల్స్ కూడా నేర్చుకోవడానికి పనికొస్తుంది. కానీ మిగతా వాటికి మాత్రం అది వ్యతిరేకిస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కాస్త ప్రయత్నం చేసినట్లయితే సంతాన యోగం కూడా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. క్రియేటివ్ ఫీల్డ్లో కొంతమంది చూడండి, సినిమా ఫీల్డ్లోనే ఫ్యాషన్ రిలేటెడ్, బ్యూటీ రిలేటెడ్ ఫీల్డ్స్లో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ సప్తమాధిపతి కుజుడు కేతువుతో ఉన్నందుకు వివాహము, వివాహ నిర్ణయాలు, వివాహం తర్వాత ఉండేటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల కొన్ని నిర్ణయాలు మనం తొందరపడి తీసుకుంటూ ఉంటాం. ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు ఏదైతే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక్కొక్కసారి తొందరపడి మానేసి ఇంట్లో కూర్చుని ఉంటారు. లేదు నేను సంథింగ్ వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇక్కడ మానేస్తానని ఒక్కోసారి కోపం వచ్చేస్తుంది ఒక్కోసారి మనకి. అటువంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. బికాజ్ ఆఫ్ దశమాధిపతి అయిన శని మీద కేతువుతో కలిసిన కుజుడు యొక్క దృష్టి ఉంది. కావున ఈ యొక్క విషయాల్లో చాలా కేర్గా ఉండండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, విష్ణు సహస్రనామాలు చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. నన్ను చాలామంది అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలకి ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. చాలామంది ఏంటంటే నన్ను అడుగుతున్నటువంటిది, అసలు ఒక జన్మజాతకం తీసుకున్నప్పుడు అందులో అస్సలు మహాదశ కానివ్వండి, యోగాలు కానివ్వండి సరిగ్గా లేక చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మనం బయటపడవచ్చా అన్నది చాలామంది అడిగారు. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రహాలు మిమ్మల్ని దారుణమైన స్థితిలోకి తీసుకెళ్ళట్లే. మీ యొక్క పూర్వజన్మ కర్మే మిమ్మల్ని ఈ దారుణమైన స్థితిలోకి తీసుకొచ్చింది. అది బ్యాడ్ కర్మ అయితేనేమో ఒక రకంగా ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా, అపకీర్తి పరంగా అన్ని విధాలా ఇబ్బంది పడతాం. గుడ్ కర్మ ఉంటే అదే పరంగా మనిషి ఒక స్టేజ్కి వెళ్తాడు. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మ మనల్ని ఆ స్టేజ్కి తీసుకెళ్తుంది. కానీ ఆ కర్మ ప్రదాత అయినటువంటి ఆ యొక్క అమ్మవారు కానివ్వండి, స్వామివారు కానివ్వండి, పరమేశ్వరుడు అనుకోండి, మీరు పూజించేటువంటి ఏ దేవతా స్వరూపమైనా కానీ, అది విష్ణువు, శివుడు, రుద్రుడు ఎవరైనా కానీ, వాళ్ళ చేతిలో, వాళ్ళ యొక్క కనుసైకల్లో ఈ విశ్వం మొత్తం తిరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే మీరు ఎటువంటి గ్రహస్థితిలో జన్మించినా ఒకటి నిత్యము గనక దేవతారాధన చేయడము,
జస్ట్ మీకు ఏ మహాదశ ఏ అంతర్దశ నడుస్తుందో దానికి సంబంధించిన దానం కనుక ఇవ్వగలిగితే ఇంకేం పెట్టుకోకండి. నేను భగవంతుడిని పట్టుకున్నాను, నాకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనేటువంటి భావనలో ఉంటే 100% సెట్ అవుతుంది. ఇక రెండవ ప్రశ్న ఏంటంటే, కొంతమంది ఈ మధ్య నన్ను అడిగారు, ఏమండి ఇప్పుడు ఇవాళ రేపు ఎక్కువ సిజరన్స్ అవుతున్నాయి కదా, సిజరన్లో పుట్టినటువంటి వ్యక్తికి కూడా గ్రహాల యొక్క ప్రభావం పడుతుందా అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి పూర్వజన్మ కర్మ వల్ల గ్రహ ప్రభావం అనేది మన మీద ఉంటుంది. ఇప్పుడు సిజరన్లో పుట్టినంత మాత్రం ఆ వ్యక్తి జ్వరం లేకుండా లేదు, ఆ వ్యక్తికి అంటే సి సెక్షన్ చేసి బయటికి తీస్తారు న్యాచురల్గా కాకుండా. అదేవిధంగా ఆ వ్యక్తికి ఏ ఇబ్బందులు రాకుండా ఉండట్లేదు, ఎందుకంటే మంచి కర్మ లేదా మనం ఒక బ్యాడ్ కర్మ చేసామా మంచి కర్మలు చేసుకున్నామా అనేది పూర్వజన్మ దీన్ని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ మరొక క్వశ్చన్ దీనికి అనుసంధానంగా ఏమడుగుతున్నారంటే, ఇప్పుడు మనం పెట్టినటువంటి ఒక ముహూర్తంలో పెట్టుకుంటాం అంటే చాలామంది అడుగుతుంటారు, ఏమండి ఇలాగా న్యాచురల్ డెలివరీ అవ్వదు, సో మీరు ఎవరినైనా పురోహితుల్ని లేకపోతే ఆస్ట్రాలజర్ని కనుక్కొని పలానా 1 వీక్లో మీరు ఒక మంచి రోజు చూసుకొని చేసుకోండి, పలానా టైం అని చెప్తూ ఉన్నప్పుడు ఆస్ట్రాలజర్ని సర్వసాధారణంగా తల్లిదండ్రులు వాళ్ళు పడ్డ కష్టాలు కాకుండా వాళ్ళ పిల్లలైనా బాగుండాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో వస్తారు. తద్వారా పలానా రోజు చేసుకోండి బాగుందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే, చాలామంది మరి అలాగ మనం ముహూర్తం పెట్టినప్పుడు ఆ వ్యక్తికి అన్ని కర్మలు పోతాయా ఒక మంచి ముహూర్తంలో పుట్టినప్పుడు అంటే, ఒకటే చెప్తానండి మీకు, మనం పెట్టడం కాదు అసలు అక్కడ ముహూర్తం. ఆ జీవుడు అక్కడ పుట్టాలని రాసి పెట్టుంటే ఈ యొక్క ఆస్ట్రాలజర్కి కావచ్చు లేదా పంతులు గారికి ఎవరికైనా మన టెంపుల్స్లో ఉండే పురోహితులు ఎవరైనా పలానా రోజు చేసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళ ఆ జాతకుడు మంచి పుణ్యకర్మలు చేసుకుని ఉంటే ఖచ్చితంగా ఆ టైంకి పుట్టేస్తాడు వీళ్ళు పెట్టిన ముహూర్తానికి. లేదనుకోండి, నేను చాలా కేసెస్ చూసింది ఏంటంటే, మంచి ముహూర్తం పెట్టినా కూడా జీవుడికి ఆ టైంలో పుట్టే యోగం లేదు. అంటే ఆ జీవుడు పలానా కర్మలు అనుభవించడానికి ఒక పర్పస్ కోసం పుడతారు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితమైన ఒక పర్పస్ ఉంటుంది. ప్రతి జీవి ఒక పర్పస్ కోసం పుడుతుంది. ఆ పర్పస్ కోసం పుట్టేటప్పుడు ఏ సమయంలో పుట్టాలో ముందే డిసైడ్ అయి ఉంటుంది. మనము పలానా ఉదాహరణకి ఇప్పుడు ఇది జూన్ మాసం నడుస్తుంది అనుకుందాం, జూలై 10వ తేదీయో పెట్టాం, కానీ వాళ్ళు జూలై 9వ తేదీ తల్లికి కాస్త పెయిన్స్ స్టార్ట్ అయిపోయి ఇమీడియట్లీ హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసేసి డెలివరీ చేసేస్తారు, ఆపరేషన్ చేసేస్తారు. ఎందుకంటే పెయిన్స్తో ఉన్నప్పుడు 10వ తేదీ దాకా ఆఖరిగా 9వ తేదీ వస్తే ఆ రకంగా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కానీ సర్జరీ చేసినప్పుడు పుట్టిన అంటే సి సెక్షన్లో పుట్టిన న్యాచురల్గా డెలివరీ అయినా ముందే ఫిక్స్డ్. కాకపోతే ఏంటంటే కొంచెం వీళ్ళు చేసుకున్న పుణ్యం ఉంటుంది, తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యకర్మలు ఏవైనా ఉంటాయి, అవి కొంతవరకు వీళ్ళని సరైన సమయంలో పుట్టేలాగా కూడా తోడ్పడుతుంది. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే భయపడుతున్న అంశాలు ఏలినాడు శని, కాలసర్ప యోగం, ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ ఇస్తుంది అనేటువంటిది ఒక మిత్తులో ఉంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చాలా వీడియోలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, 180 మంది ప్రెసిడెంట్ల జాతకాలు నెట్లో నేను సెర్చ్ చేసి చూశాను. అందులో 90% ఆఫ్ ఈ యొక్క ప్రెసిడెంట్లకి కాలసర్ప యోగం ఉంది. అంటే ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, మరి వాళ్ళు ప్రెసిడెంట్లు అయ్యారే కాలసర్ప యోగం ఉన్నప్పుడు మనం ఎందుకు మన జీవితం ఏదో పాడైపోతుందని ఆలోచిస్తున్నాం అనే ఒక్క చిన్న లాజిక్ పాయింట్ మీరు అర్థం చేసుకుంటే సెట్ అవుతుంది. అంటే ఎందుకు అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో ఓ దేశానికి నాయకుడు అయ్యే యోగం ఉంది. కొంతమందికి కాలసర్ప యోగం ఉన్నప్పుడు మంచి డాక్టర్స్ అయ్యారు, మంచి లాయర్లు అయ్యారు, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉన్నారండి. ఇంకా చెప్పాలంటే అంటే ఏమిటి అంటే వాళ్ళ కాలసర్ప యోగం కేవలం మనకు శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే, మీకు చాలా స్పష్టంగా నేను చెప్పబోయేది ఒకటే, కేవలం ఇది దేశకాల పరిస్థితులకు మాత్రమే కాలసర్ప యోగాన్ని చూడాలి, జన్మజాతకానికి అసలు అప్లై చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏమండి లేదండి నాకు దానివల్ల అవుతుంది, అదంతా మీ మిత్తని చెప్తాను నేను. ఖచ్చితంగా మీ యొక్క నెగటివ్ థింకింగ్ వల్ల అలా అనిపిస్తుంది, దీనివల్లే అవుతుందేమో అని. కానీ వేరే కారణాలు ఉంటాయి. సంపాదించలేకపోతున్నాము, సెకండ్ లార్డ్ ఎక్కడో ఇబ్బంది పడి ఉంటాడు, ఉద్యోగం రావట్లేదండి కాలసర్ప యోగం వల్ల. మీ 10th లార్డ్ చూడండి ఫస్ట్, మీ 10వ అధిపతి ఏమిటి, ఎలా ఉంటుందంటే అన్నిటికీ కూడా తలనొప్పి వచ్చిన కాళ్ళకి ఆయిల్ రాసుకున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి అలా కాదు. 10వ అధిపతి ఏమిటి, వివాహం అవ్వట్లేదు కాలసర్ప యోగం అనుకుంటారు, కాదు. మీ 7వ అధిపతి ఎలా ఉన్నాడు, వివాహ జీవితంలో గొడవలు అయిపోతున్నాయి, విడాకులు అయిపోతున్నాయి. 12వ అధిపతి ఎలా ఉన్నాడో చూడండి. ఆరోగ్యం బాగాలేదు, 4, 5, 6 అధిపతులు ఎలా ఉన్నారో చూడాలి. ఇలా ఒక్కొక్క దానికి పర్టికులర్గా శాస్త్రంలో కొన్ని ఫార్ములాస్, కొన్ని భావాలు చెప్పబడింది. అలాగే ఏలినాడు శని విషయంలో కూడా మీరు గుర్తుపెట్టుకోండి,
ఎప్పుడు కూడా శని అనగానే వెంటనే మనం నెగిటివ్కి వెళ్ళిపోయి ఇంకా నాకేం కలిసి రాదు, నేను ఏం చేసినా కలిసి రాదు, అది కాదు. కర్మకారకుడు, కర్మప్రదాత, ఆయనకి ఒక పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. మీ మంచి చెడు కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి ఏమిటి, ఎల్నాడు శనులు, అర్ధాష్టమశనులు, అష్టమశనులు నడిచేటప్పుడు ఎక్కువ నిద్రపోవడం చేయకూడదు. యాక్టివ్గా ఉండాలి, ఎక్సర్సైజ్ చేస్తుండాలి, ఎప్పుడు ఏదో పనిలో ఉంటుండాలి, శ్రమిస్తుండాలి. శ్రమకారకుడు కాబట్టి మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. దాంతోపాటు మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే ప్రత్యేకంగా స్కందుడి ఆలయము లేదా గణపతి ఆలయము లేదా అమ్మవారి ఆలయం, ముఖ్యంగా హనుమాన్ ఆలయం కనుక మీరు రెగ్యులర్గా వెళ్తున్నట్లయితే ఏలినాడు శని ప్రభావం కంప్లీట్గా పాజిటివ్గా పనిచేస్తుంది మీకు.